హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఆర్కే గారు కొత్త పలుకు అండ్ ఏబిఎన్ లో వచ్చే కథనాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆర్కే అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి పట్ల కక్ష కట్టారేమో అన్న అనుమానం అయితే చాలా మందిలో వస్తుంది. సార్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే విధంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఈ విధంగా నెగిటివ్ గా కథనాలు వెలువడిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి? అసలు మరి కొత్త పలుకులో ఏం రాసుకొచ్చారు? లోకేష్ గారి గురించి కూడా నెగిటివ్ గా రాసుకొచ్చారని చెప్తున్నారు. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత కొంతకాలంగా ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశానికి సంబంధించి అక్కడ ప్రభుత్వానికి సంబంధించి అనేక విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల అవినీతి పైన, తర్వాత అధికారుల అవినీతి పైన రాయడం, అట్లాగే చంద్రబాబు బలహీనంగా ఉన్నాడని, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నాడని, అధికారుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడని, తర్వాత తన గవర్నెన్స్ ప్రభుత్వంలో పట్టు లేదని చంద్రబాబుకు, ఇలాంటివి రాసుకుంటూనే వస్తున్నారు ఎప్పటి నుంచో. గతంలో కూడా ఆయన కొత్త పలుకులో చంద్రబాబు జగన్ పార్టీ మీద, జగన్ మీద కక్ష తీర్చుకోవట్లేదని ఎప్పుడో రాశాడు ఆయన. నిన్నైతే అసలు చాలా ఘోరంగా రాశాడు. ముప్పే బాబు అనే టైటిల్ పెట్టి, అంటే బాబుకు ముప్పు పొంచుకొస్తుంది అని చెప్పి ఆయన ఒక పెద్ద కొత్త పలుకులో, మామూలుగానే కొత్త పలుకు అంటే చాలా విస్తృతంగా రాస్తాడు ఆయన, షార్ట్గా రాయడు ఆయన, చాలా డీటెయిల్గా రాస్తాడు. అలాగా డీటెయిల్గా రాశాడు. దాంట్లో ఆయన ప్రధానంగా ఏ అంశాలు చర్చించాడంటే, ఒకటి, జగన్ అరాచకాలను మీరు మర్చిపోయారు, జగన్ అరాచకాలకు తగినట్టు ఇప్పుడు మీ రియాక్షన్ ఉండాలి, అంటే జగన్ని కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ అరెస్టులు చేయాలి అనేది ఒకటి. రెండవది, గతంలో జగన్కి కంప్లీట్గా అధికారుల మీద, పోలీస్ వ్యవస్థ మీద పట్టుండేది. అందుకనే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేయాలనుకున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసేవాళ్ళు, కేసులు పెడితే కూడా లీక్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే కేసులు పెట్టగానే వాళ్ళకి లీక్ అయిపోతుంది, ఎఫ్ఐఆర్లో ఏమేమి ఉన్నాయో తెలిసిపోతుంది, వాళ్ళు ముందుగానే కోర్టులకు వెళ్ళిపోతున్నారు. అంటే నీకు అధికార యంత్రాంగం మీద చంద్రబాబుకు పట్టు లేదు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. రెండవది, లోకేష్ని చంద్రబాబు బతుకున్నంత వరకు లోకేష్ ప్రెసిడెంట్ కాడు తెలుగుదేశానికి. లోకేష్ కాకపోతే నీకే కాదు, 2029లో లోకేష్ కూడా ఛాన్స్ ఉండదు. సో లోకేష్ భవిష్యత్తును కూడా చంద్రబాబే నాశనం చేసేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్యనే ప్రధానంగా వారు ఉంటుంది, జగన్ ఉంటాడు. సో ఈ ముగ్గురు ఉన్నప్పుడు లోకేష్ కూడా, వీళ్ళిద్దరేమో పార్టీ లీడర్లు, సొంత పార్టీలు ఉన్నాయి వాళ్ళకి, పార్టీ లీడర్లు. లోకేష్ ఎవరు? చంద్రబాబు నీడన ఉన్నాడు. లోకేష్ లీడర్షిప్ ఎలా ఎదుగుతుంది ఇలాగైతే అని లోకేష్ భవిష్యత్తు గురించి చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆందోళన వ్యక్తం చేయడం అంటే చంద్రబాబుని విమర్శించడమే. చంద్రబాబుకి లోకేష్ మధ్య గొడవ పెడుతున్నట్టే ఉంది అది. అంటే చూడు లోకేష్, మీ నాన్న నిన్ను ఎదగనీయట్లేదు, నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు, జగన్ గట్టిగా ఉన్నాడు, నువ్వు ఎదగకపోతే నువ్వు సీఎం ఎప్పుడు అవుతావు, చూసుకోమల్లా అన్నట్టుగా లోకేష్ని పుల్లబెట్టడం అంటారు కదా, అలా ఎగదోస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే విమానాశ్రయాలకు సంబంధించి, ఎమ్మెల్యేల అరాచకాలకు సంబంధించి కూడా దాంట్లో రాశాడు. విమానాశ్రయాలు కొత్తవి పెడితే గెలుస్తారా మీరు? అవేమి జరగదు. అక్కడ కూడా విమానాశ్రయాలకు సంబంధించిన మెయింటెనెన్స్ మేనేజర్లను కూడా మీ ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేస్తున్నారంటే మీరేం చేస్తున్నారు అని అడిగాడు, మాట్లాడాడు. అంటే ఓవరాల్గా ఆయన జగన్ కార్యకర్తలను కానీ, జగన్ నాయకులను కానీ అరెస్ట్ చేయట్లేదు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. అలాగే లోకేష్ని నాయకత్వ స్థానంలోకి తీసుకురాలేదు కాబట్టి లోకేష్ 2029లో కూడా ఇదవుతాడు. అంటే జగన్ పార్టీని కంప్లీట్గా రూయిన్ చేయట్లేదు చంద్రబాబు, రాజకీయాలు చేయట్లేదు. జగన్ రాజకీయాలు చేసేవాడు, చంద్రబాబు అభివృద్ధిని గతంలో లాగా మాట్లాడుకుంటూ రాజకీయాలు చేయట్లేదు అనేది. ఇది నిజానికి పొలిటికల్ పార్టీ విషయం. చాలాసార్లు ఆయన ఏం చెప్తాడు, ఆర్కే ఆంధ్రజ్యోతి ఎవరికి తోకపత్రిక కాదు, మా ఇండిపెండెంట్ మ్యాగజైన్ అంటారు. మరి నీకెందుకు అంత బాధ? తెలుగుదేశం గురించి, లోకేష్ గురించి ఆంధ్రజ్యోతికి ఎందుకు బాధ? అది తెలుగుదేశం అఫీషియల్ మ్యాగజైన్ కాదు అని ఆయనే చెప్తారు. కానప్పుడు ఎందుకు అంత బాధ అంటే ఏదో ఒక వ్యతిరేకత కనబడుతుంది చంద్రబాబు పట్ల.
ఏదో ఒక కోపం కనబడుతుంది అని తెలుగుదేశం అభిమానులు కావచ్చు, తెలుగుదేశం క్యాడర్ కావచ్చు పోస్టులు పెడుతున్నారు విపరీతంగా. అంటే ఆర్కేకి ఏదైనా కావాలేమో ఇచ్చేయండి సార్ చంద్రబాబు గారు, ఆయనకి ఏమన్నా రాజ్యసభ ఏమన్నా కావాలంటే ఇచ్చేసేయండి. ఒకప్పుడు ఓనర్ గిరీష్ సంఘీకి కాంగ్రెస్ అలాగే ఇచ్చింది, ఈయనకు కూడా ఏదైనా ఇచ్చేస్తే ఈ నెగిటివిటీ ఉండదు, ఈ నెగిటివిటీ వల్ల తెలుగుదేశానికి చాలా హాని జరుగుతుందని చాలామంది బాధపడుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈయనకి నిజంగానే ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయా లేదనేది మనం కాసేపు చర్చిస్తే కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూసినా, తెలుగుదేశం అభిమానుల పోస్టులు చూసినా కూడా మనకి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు, కార్యకర్తలను కానీ మిగతా వాళ్ళని కానీ పట్టించుకోలేదు, తెలుగుదేశం సానుభూతి పరులని కూడా ఒక సింపతి కూడా లేదు వాళ్ళని కూడా దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఇసుక, మద్యం, ఇతర వనరులు సంబంధించి, తర్వాత చిన్న షాపుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గరికి ఎవరిని వదలకుండా డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నదన్నది వాస్తవం. అది ఈయన ఎత్తి చూపడంలో తప్పులేదు. ఈయన ఎప్పుడైనా కూడా నిజానికి మీడియా చేయాల్సింది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగేది కానీ, పబ్లిక్ ప్రాపర్టీకి ఇబ్బంది కలిగేది కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు పత్రికల పని, మీడియా పని ఏంటంటే దాన్ని ఫోకస్ చేయడం ద్వారా వాటిని తగ్గించడానికి హెల్ప్ చేయడం. ఇది నిజానికి అది కన్స్ట్రక్టివ్ చేస్తే చంద్రబాబుకే మంచిది. ఎందుకంటే చంద్రబాబు దగ్గరికి అన్ని విషయాలు వెళ్ళకపోవచ్చు, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి విలేకరులు ఉంటారు కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎత్తి చూపడం ద్వారా చంద్రబాబు కరెక్ట్ చేసుకుంటాడు. అందువల్ల ఎప్పుడైనా కూడా పార్టీ అయినా వ్యవస్థ అయినా ఎప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందంటే దాని తప్పుల్ని తాను గుర్తించి తన సంస్కరణ జరుపుకుంటే అది తన లోటుపాట్లని జరుపుకొని ముందుకు బలపడుతుంది. ఎప్పుడైనా లోటుపాట్లు అనేవి బలహీనతలు, అవి చిన్నగా పగుళ్ళు స్టార్ట్ అయ్యి పెద్దగా మారుతాయి. పెద్దగా మారే లోపల అవి ఉన్నాయని గుర్తించి వాటిని మనం రిపేర్ చేసుకోవడం ద్వారా ముందుకెళ్తాం. మన బాడీ లేదన్న ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం గుర్తించాలి కదా. మనం గుర్తించకపోతే ఎవరో గుర్తించి చెప్పినప్పుడు వాళ్ళని మనం నెగిటివ్ అనుకోకూడదు కదా, మన కోసమే కదా చెప్పాడు. సో మనం అది కరెక్ట్ చేసుకుంటే మనం మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇది కూడా అంతే. కాబట్టి ఆ రకంగా రాధాకృష్ణ కావచ్చు, ఈనాళ్ళలో కూడా వస్తున్నాయి అలాంటివి. అలాగే చేయడం కరెక్టు, తెలుగుదేశానికి హెల్ప్ అవుతుంది. అది మంత్రులు చేయొచ్చు, ఎందుకంటే మొన్ననే డార్లింగ్ మంత్రి మీద రాశాడు. ఖచ్చితంగా అది నిజమైతే ఆయన చెప్పింది మంచిదే, నిజమా కాదనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళైతే ఎవరు ఇప్పటి వరకు అఫీషియల్గా మాట్లాడలేదు. ఇక రెండవది లోకేష్ నిజానికి ఇప్పటికేమీ ఆయనకి పవర్స్ తగ్గల, డిసిషన్ మేకింగ్ అంతా లోకేష్ తీసుకుంటున్నాడు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీలో పట్టు అయితే లోకేష్కే ఉంది. తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత పట్టు ఎవరికన్నా ఉందంటే లోకేష్కే. చంద్రబాబు కూడా లోకేష్ని అనగదొక్కేస్తానే ఉండాలని లేదు. చంద్రబాబుకి ఏంటంటే కూటమిలో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్కి థ్రెట్ కలిగే విధంగా లోకేష్ని ఫోకస్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతాడు, దానివల్ల మనకి అసలుకే మోసం వస్తుంది అనేది చంద్రబాబుకున్న స్ట్రాటజీ. అది కరెక్ట్ స్ట్రాటజీ. చంద్రబాబు అనుభవంతో, ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి, అందువల్ల ఆయన ఈ స్ట్రాటజీతోనే ఆయన గెలవగలిగాడు కూడా. కాబట్టి ఇప్పుడు లోకేష్ని ముందు పెట్టేస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది. అందుకని లోకేష్ని కొద్దిగా చూసుకొని పవన్ కళ్యాణ్ కూడా 25 ఏళ్ళు 20 ఏళ్ళు మీరే సీఎంగా ఉండాలని చంద్రబాబుని అంటున్నాడు. అలాంటప్పుడు చంద్రబాబు కూడా యాక్టివ్గా ఉన్నాడు, ఆయన ఇంకో 10 ఏళ్ళు ఉండగలడు ఈజీగా. సో ఇప్పుడిప్పుడే అర్జెంట్ ఏం లేదు లోకేష్ని ఇచ్చేయాలని. ఆల్రెడీ లోకేష్ని చేయడానికే కదా ఇవ్వగలం, ఇదంతా కూడా ప్లాన్ చేశాడు. ఒకప్పుడు పప్పు గిప్పు అనేవాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు, ఇవాళ ఎవరు లోకేష్ని కామెడీ చేయట్లేదు. లోకేష్కి పట్టు వచ్చింది గతం కంటే కూడా. గతంలో కూడా లోకేష్ గవర్నెన్స్ లో ప్రధాన పాత్ర పోషించేవాడు. ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి. గతంతో పోలిస్తే గతంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతు ఇచ్చాడు తప్ప గవర్నమెంట్ లో లేడు. ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నాడు, ఆయన సెకండ్ పొజిషన్ లో బయటికి కనబడుతున్నప్పుడు ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు లోకేష్ ని కొన్ని చోట్ల డౌన్ ప్లే చేస్తున్నాడు పబ్లిక్ గా. కానీ గవర్నెన్స్ లో నిర్ణయాలు తీసుకునేదంతా లోకేష్ అని చెప్తున్నారు. చాలా మంది మంత్రులు కూడా లోకేష్ అపాయింట్ చేస్తాడని, ఈవెన్ రాజ్యసభలో మొన్న సానా సతీష్ లాంటి వాళ్ళ మీద నెగిటివిటీ కూడా లోకేష్ పట్టుబట్టి ఇప్పించుకోగలిగాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక గవర్నెన్స్ కానీ ఒక ఎనీ
అడ్మినిస్ట్రేషన్లో డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళే నాయకులు. డెసిషన్ మేకింగ్ లోకేష్ తీసుకుంటున్నాడు అనేది మనకు వస్తున్న సమాచారం. కానీ ఈయన దాన్ని కప్పుపుచ్చేదో మాట్లాడుతున్నాడంటే ఈయనకేదో హిడెన్ అజెండా ఉంది అని. మేబీ ఈయనకి బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్కి ఇవ్వడం ఇష్టం లేదనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం మీడియాలో రామోజీ తర్వాత తానే రామోజీ రోల్ ప్లే చేయాలి, తాను చెప్తే ప్రభుత్వాలు నడవాలి అంటే రామోజీరావు ఒకప్పుడు అలాగ ఉన్నాడు. తాను ముఖ్యమంత్రులను అనుకుంటే మార్చేయగలడు, అనుకుంటే పెట్టగలడు అన్న ఇది రామోజీరావుకు ఉంది. అలాగా ఉండాలని ఈయనకి ఏమన్నా ఉందా అనేది డౌట్లు ఉన్నాయి రాధాకృష్ణకి. కానీ ఇవాళ అది సాధ్యం కాదు. ఎందుకంటే తెలుగుదేశం మీడియా కూడా డైవర్సిఫైడ్ అయింది. TV5 కానీ మహా టీవీ కానీ వీళ్ళు కూడా గట్టిగా తెలుగుదేశం వైపు నిలబడుతున్నారు. కాబట్టి ఓన్లీ రాధాకృష్ణని ప్రోత్సహిస్తే ఇబ్బంది. ఆల్రెడీ బాలకృష్ణకి రాధాకృష్ణకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు. అట్లాగే లోకేష్ కూడా రాధాకృష్ణ మాట వినట్లేదని చెప్తారు. సో వాళ్ళకి వాళ్ళ సొంత ఇవి ఉంటాయి కదా. ఒక మీడియా ఓనర్ చెప్పినట్టు గవర్నమెంట్లు నడవు కదా. వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. రెండోది ఇది కొయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఇంకొంత జాగ్రత్తగా వెళ్లాల్సింది. అట్లాగే జగన్ మీద చర్యలు అంటే ఒకటి, మోడీ జగన్ని శిక్షించడానికి మోడీ అనుకూలంగా లేదని వార్తలు వస్తున్నాయి. అందువల్ల కూడా చంద్రబాబు అదొక అడ్డు, ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేడు. రెండోది జగన్ గతంలో చేసిన అరాచకాలే మనం చేస్తే మనకు కూడా నెగిటివిటీ వస్తుంది, మనం పట్టుబిడుపులతో వెళ్ళాలి అనేది కూడా చంద్రబాబుకు ఉండొచ్చు. సో జగన్ చంద్రబాబు ఒకరు కాదు కదా. చంద్రబాబుకు ఉండే పర్సనాలిటీ ట్రైట్స్ వేరు, జగన్కు ఉండేది వేరు. జగన్కి రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ ఉంది. అతను కక్ష కట్టుకునే మెథడ్స్ వేరు, అతను డీల్ చేసే మెథడ్స్ వేరు. చంద్రబాబు వచ్చిన నేపథ్యం వేరు. చంద్రబాబు ఎక్కువగా గవర్నెన్స్కి, డెవలప్మెంట్కి, ఇటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాడు తప్ప కక్ష సాధింపు అనేది చంద్రబాబు తక్కువే ఉంటుంది మామూలుగా. సో కాబట్టి కంపేర్ చేసి నువ్వు కక్ష తీర్చుకో అని చెప్పడం ఏంటిది, ఇదేం జర్నలిజం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. నువ్వు కక్ష తీర్చుకో, వాళ్ళని చంపే నరికేయి అనేది జర్నలిజం కాదు కదా. నువ్వు డెవలప్ చెయ్యి, ప్రజలకు ఇంకా ఏం చెప్పాల్సింది. నువ్వు 6 హామీలు అమలు చేయట్లేదు, అది అమలు చేయి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాగే డెవలప్మెంట్ కూడా ఏం ముందుకెళ్ళట్లేదు, డెవలప్మెంట్ మీద ఫోకస్ అవి కదా ఏం చెప్పాలి ఒక జర్నలిస్ట్గా. అవి కాకుండా నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవట్లేదు, సరిగా తీర్చుకోవట్లేదు, తీర్చుకోవాలని తొక్కేయి, అంచేయి అని చెప్తే ఎలాగా? ఇది చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.